విశాఖలో విలువైన భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. తీసుకుంటే రహేజా డెవలపర్స్కి 99 పైసలకే 27 ఎకరాల భూమిని కట్టబెట్టేశారంట. ఎంత దారుణం! అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు. దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం, అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు. అసలు వర్సాకు అయితే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది. వెళ్ళి ఎస్ఐపిబి ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మేము అడిగామన్నమాట, ఇది కంటిన్యూ చేస్తారా అంటే ఇక ముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడితో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు, కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఈరోజు రూపాయికి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్ళు ఎకరా 150 కోట్లకు కూడా అమ్ముతున్నారు. మా విశాఖపట్నంలో తీసుకుంటే 150 పైసల లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అమరావతి ఇంకా పునాది దశలో ఉంది. అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా అమరావతి కంటే కూడా తక్కువ రేటుకి విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లాల్లా ఈరోజు పంచుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వం భూ కేటాయింపులు వెనకబడిన ప్రాంతాల్లో తక్కువ ధరలకు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఆ వెనకబడిన ప్రాంతాలు రూరల్ ప్రాంతాల్లో రేటు తక్కువ ఉంటుంది అని. కానీ విశాఖపట్నం లాంటి నగరాల్లో అంత కాస్ట్లీ ల్యాండ్స్ ఇంత తక్కువ రేటుకి ఎందుకు మీరు ఇస్తున్నారు? దీని వెనక ఖచ్చితంగా స్కామ్ ఉంది, లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే దీన్ని ఇంత కాస్ట్లీ ల్యాండ్ కదా, ప్రభుత్వం ఎందుకు వేలం వేయట్లేదు? వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, దాని మీద దృష్టి పెట్టకుండా అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అని ప్రభుత్వాన్ని మేము అడగడం జరిగింది. అలాగే తీసుకుంటే విశాఖపట్నంలో ఆ గీతం విద్యా సంస్థకి 54.79 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తన కుటుంబ సంస్థ అయిన గీతం విద్యా సంస్థకి వీళ్ళు దారాదత్తం చేయబోతూ ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏదో విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తామని చెప్పారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసింది అనేది స్పష్టమైంది. సంపద సృష్టిస్తాను అన్నారు. ఈరోజు సంపదను దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అసలు విశాఖపట్నంలో భరత్ గారికి 5 లక్షల పైగా ఓట్ల మెజారిటీ అక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది. వీళ్ళేమో 5,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంటున్నారు అదే భరత్ గారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, ఎందుకు వేలం వేయట్లేదు? అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చే భూముల్లో 50 నుంచి 60% వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చారా లేదా అంటే అది ఇచ్చారు వీళ్ళు, కానీ దానికి సమాధానం లేదు, దాటవేయడం జరిగింది.
అలాగే ఐటీ పార్కులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏపీఐసి నుంచి తప్పించేస్తారని అడిగితే దానికి కూడా సమాధానం లేని పరిస్థితి. అసలు ఏపీఐసి కాదని ఎందుకు రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు భూములు కేటాయిస్తున్నారు అంటే కూడా దానికి కూడా సరైన సమాధానం చెప్పని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంఎస్ఎంఈ పార్కుల డెవలప్మెంట్ కూడా తయారు చేయడం కూడా వీళ్ళు ఎందుకు ప్రైవేట్ డెవలపర్స్కి ఇస్తున్నారు అనేది కూడా సమాధానం చెప్పలేదు. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ స్కాము జరగడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ప్రజలకి సరైన సమాధానం చెప్పట్లేదు అనే విషయం అర్థమవుతుంది. ఈ సత్వా లాంటి సంస్థ అయితే బెంగళూరు, హైదరాబాదు లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో ధరలకి వాళ్ళు భూములు కొని వాటిని రియల్ ఎస్టేట్కి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 1.5 కోటికే కేటాయించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు చెప్తూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్స్కి చెందిన బీవీఎం ఎనర్జీకి కూడా 1.5 కోట్లతో 30 ఎకరాలు కేటాయించారు. వీళ్ళకి ఎందుకు మార్కెట్ ధరకి ఇవ్వలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ భూ కేటాయింపులన్నింటి వెనక కూడా లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వీళ్ళు ముడుపులు